దంత వైద్యులు డాక్టర్ బండారు శ్యామ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం సింగళూరు గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి గృహ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. నమస్కారం అండి. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే జలవనరులు. పరిశుద్ధమైనటువంటి నీరు దొరకటం అనేది ఒక ముఖ్యమైపోయిన ఈ రోజుల్లో అనేక విధమైనటువంటి పల్లె ప్రాంతాల్లో, పట్టణ నగర ప్రాంతాల్లో కూడా నీరు కలుషితమైపోయి పరిశుద్ధమైన నీరు దొరకని ఈ రోజుల్లో చక్కటి అవకాశంగా మనం వర్షపు నీటిని ఒడిసిపట్టి గృహ అవసరాలకు ఉపయోగించుకోవడం, అదేవిధంగా ఆరోగ్య సమస్యల నుంచి కూడా దూరంగా కావటం, మనల్ని మనం ఆరోగ్యవంతమై పరిపుష్టం కావటం అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఇవాళ చర్చించుకుందాం. ప్రధానంగా నీరు అనేది ప్రతి జీవికి కూడా, మనిషి కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, చెట్లు కూడా కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రతి జీవికి కూడా నీరు అనేది ఒక అతి అవసరమైనటువంటి వనరు. కానీ ఈ రోజుల్లో మనం ఆ నీటిని కలుషితమై చేసుకుంటున్నాం, చేతులారా చేసుకుంటున్నాం. పరిశుద్ధమైన నీరు లేకపోవటం వలన అనారోగ్యం పాలవుతున్నాం. అదేవిధంగా ఏ విధంగా నీటిని మనం సమకూర్చుకోవాలి అనేది కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక అనేది మనకి మనం ఏర్పరచుకోవాలి. స్వచ్ఛందంగా మనం ముందుకేయాలి. సామాజికంగా కూడా ప్రభుత్వాలు కూడా ఇవి చట్టపరమైనగా కూడా చేపట్టి చట్టపరమైన రీతిలో పరిశుద్ధ జలాల్ని ప్రజలకు అందించే ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలి. ప్రధానంగా ఈరోజు మన ఇంటికి కావాల్సిన నీరు మన ఇంటి ఆవరణలో పడే వర్షం ద్వారా మనం ఏ విధంగా సమకూర్చుకుని ఒక సంవత్సర కాలంలో ఎక్కువ కాలం మన నీటిని మనమే ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్న విషయం మీద చర్చిద్దాం. డాక్టర్ గారు, వర్షపు నీటిని ఒడిసిపట్టి గృహ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈ ఆలోచన వెనకాల మీ స్ఫూర్తి ఏంటి? ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి నీరు అనేది నిత్యావసరం. ఎలాంటి నీరు మనకి అందుబాటులో ఉన్నది అనేది ప్రధాన అంశం. ఇవాళ నదులు కలుషితం అయిపోయినాయి. ప్రతి ఊరిలో కూడా డ్రైనేజీ వ్యవస్థ నదుల నుంచి వచ్చే కాలువల్లోకి డైరెక్ట్గా వదిలేయటం వలన కలుషితమైన నీరే మన పంచాయతీ చెరువుల్లోకి, మున్సిపాలిటీ చెరువుల్లోకి వస్తూ ఉన్నాయి. వాటిని సరైన ఫిల్టరేషన్ విధానం లేకుండా పంచాయతీ ట్యాపుల ద్వారాను లేదా మున్సిపల్ ట్యాపుల ద్వారాను కూడా ప్రతి ఇంటికి కూడా అవి సరఫరా చేయబడటం జరుగుతూ ఉంది. మనం పల్లెల్లో చూసినట్టయితే దాదాపు చాలా శాతం పల్లెల్లో సరైన శుభ్రమైన నీటి సౌకర్యం లేదు. అదేవిధంగా మన సింగళూరు గ్రామం కూడా అలాంటి లక్షలాది పల్లెల్లో ఒక గ్రామం కాబట్టి మన సింగళూరు గ్రామానికి కూడా ఆ పరిశుభ్రమైన నీరు లేకపోవటం వలన శరీర సమస్యలు రావడం, అదేవిధంగా చర్మ వ్యాధులు రావడం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒక ప్రధాన అంశం అదైతే, రెండోది అసలు కొన్ని గ్రామాల్లో బోర్లు వేసినా సరే మంచినీళ్ళు పడని పరిస్థితి. ఒకవేళ పడినా మన సింగళూరు గ్రామం లాగా అక్కడంతా కూడా ఉప్పునీటి శాతం ఎక్కువ, హైలీ సెలైన్ వాటర్ ఉన్నది. అవి తాగడానికి అనుకూలంగా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇక వేరే ప్రత్యామ్నాయం గత్యంతరం లేని పరిస్థితి అన్నమాట. అట్లాంటప్పుడు మనకి సృష్టి ప్రసాదించినటువంటి పరిశుద్ధమైన, ప్రపంచంలో అత్యంత ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అంటే వర్షపు నీరు. ఇది సంపూర్ణంగా ప్యూరిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్యూర్ నీరు అనేది ప్రపంచంలో ఉండదు. అలాంటి వర్షం అన్ని ప్రాంతాల్లో పడినట్టే మన ఊర్లో కూడా పడతా ఉంది. వేరే నీటి సౌకర్యం, అవకాశం లేదు. ఉన్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలి. మన నీటి అవసరాలు మనమే స్వచ్ఛందంగా, సంపూర్ణంగా పరిపుష్టం చేసుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీద కొంత స్టడీ చేయడం జరిగింది. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ నుంచి వాళ్ళ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం వారు ఏ విధంగా చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ అన్నా హజారే గారి ఊరు రాలేగావ్ సిద్ధి లాంటి గ్రామాలను కూడా సందర్శించి అక్కడ వారు ఏ విధంగా వర్షపు నీటిని ఒడిసిని పట్టి గ్రామ అవసరాలకి, వ్యవసాయ అవసరాలకి, గృహ అవసరాలకి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచన చేసి మనం కూడా ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఉదాహరణగా మన గ్రామంలో మనం చేసి చూపించాలి అన్న ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
వర్షపు నీటి వాడకం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా అమ్మా, ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం అనేది ప్రధానమైన అంశం. అనేక పల్లెల్లో శుద్ధమైన నీరు దొరకపోవటం వలన అనారోగ్య సమస్యలు పాలవుతున్నారు. ఒకటి, చర్మ వ్యాధులు పాలవుతున్నారు. దానివల్ల ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తూ ఉంది. ఒక్కోసారి పర్మనెంట్గా కూడా సెట్రిజిన్ లాంటి మందులు వాడాల్సి వస్తూ ఉంది. సో సంవత్సరాల తరబడి ఈ ఇంగ్లీష్ మందులు వాడటం వలన అదొక అనారోగ్యానికి హేతు అవుతూ ఉంది. అదేవిధంగా ఈ క్రిమికీటకాలు ఉన్నటువంటి కలుషితమైన నీరు తాగటం వలన కూడా అనేక జీర్ణకోశ వ్యాధులు, అదేవిధంగా కూడా వేరే ఆరోగ్య సమస్యలు కూడా ప్రధానంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనారోగ్యానికి ప్రధాన కారణం 70 నుంచి 80% శుద్ధమైన నీరు కాకుండా కలుషితమైన నీరు తాగటం వల్లనే అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధమైన ప్యూర్ వాటర్ మనకు అందుబాటులో ఉంటుందో చర్మ వ్యాధులు తగ్గుతాయి, సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా మనం ప్రసాదించుకున్న వాళ్ళం అవుతాం. వినియోగించడానికి మీరు అనుసరిస్తున్న ప్రక్రియ ఏంటండి? మనం ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అంటూ ఏం లేదమ్మా. సాధారణంగా ఒక నిర్మాణం చేసేటప్పుడు, ఒక ఇల్లు, ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు రూఫ్ మీద అంటే డాబా మీద ఉన్నటువంటి నీరు కిందకు పోవటానికి పైప్ లైన్స్ ఎట్లాగ వేస్తాం. అది 4 అంగుళాల పైపులు కానీ 6 అంగుళాల పైపులు కానీ వేస్తుంటాం. ఎట్లాగూ డాబా మీద పడినటువంటి నీళ్లు కిందకి వెళ్లాల్సిందే. ఆ నీరుని మనం స్టోర్ చేసుకుని ఒక రిజర్వాయరో ట్యాంకో పెట్టుకుని అందులో స్టోర్ చేసుకోవటం. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ పడే నీరు డాబా మీదే పరిశుద్ధంగా ఉండేటట్టు, శుభ్రంగా ఉండేటట్టు, ఇక్కడే కలుషితం కాకుండా దుమ్ము ధూళి ఎండుటాకులు ఈ ఆకులతో పాటు కిందకి వెళ్లకుండా ఇక్కడే ఫిల్టరేషన్ అనేది ప్రాథమిక ఫిల్టరేషన్ అనేది ఇక్కడే చేసుకుంటూ తర్వాత అంచెల వారీగా వాటిని ఫిల్టర్ చేసుకుంటూ కిందకి సంపుల్లోకో ట్యాంకుల్లోకో నింపుకోవడం అనేది ప్రధాన అంశం. ఇక్కడ ప్రత్యేకించి మనం ఒక ప్రక్రియ అంటూ లేదు. ఆల్రెడీ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న పైప్ లైన్స్ని మనం ఈ విధంగా ఉపయోగించుకుంటాం. మనకు కావాల్సిందల్లా కింద ట్యాంక్ కన్స్ట్రక్షను లేదా సింటెక్స్ ట్యాంకు లేదా డ్రమ్ములు పెట్టుకోవడము, మన అవసరాలను బట్టి మన స్తోమతను బట్టి దీన్ని ఉపయోగించుకుని ఆ నీళ్ళనే మళ్ళీ మనం ఎట్లాగో మోటార్ పెట్టుకుని మనం నీళ్ళు పైకి పంప్ చేసుకుంటాం. సాధారణంగా బోర్ వాటర్ కానీ సంప్ వాటర్ కానీ ఏదైనా. అదేవిధంగా ఈ రెయిన్ వాటర్ సంప్ నుంచి అదే మోటార్తో మళ్ళీ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లిఫ్ట్ చేసుకుని అన్ని గృహ అవసరాలకు కూడా మనం దాన్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇది సాధారణంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది పెద్ద టెక్నాలజీ ఏం కాదు, అతి సాధారణమైన విషయం. దాని మీద దృష్టి పెట్టాలి. కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ ఖర్చు కూడా కింద మనం ఏర్పాటు చేసుకునే ట్యాంకుల కోసమే అవుద్ది. ఒక్కోసారి మనం పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి వచ్చే నీళ్ళు స్టోర్ చేసుకోవడానికి కూడా మనం సంపులు ఏర్పాటు చేసుకుంటాం. అవే సంపుల్ని సంవత్సరంలో 6-7 నెలలు ఎప్పుడైతే వర్షాలు మనకు అందుబాటులో ఉంటాయో అవే సంపుల్ని ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ఈ విధంగా. డాక్టర్ గారు, మీరు సంవత్సర కాలంలో ఎంత నీరును ఒడిసి పడతారు? దానిని ఎన్ని నెలలు వాడుతూ ఉంటారు? చూడమ్మా, మనకి ఈ నిర్మాణం నుంచి మాకు 3 స్లాబ్స్ ఉన్నాయి. 3 స్లాబ్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్. ఈ 3 స్లాబ్స్ నుంచి కూడా అపారమైన వర్షం మనకి ప్రతి సంవత్సరం కూడా అందుబాటులోకి వస్తూ ఉంది. కానీ పడే వర్షం మొత్తాన్ని కూడా ప్రతి చినుకుని ఒడిసి పట్టి మనం గృహావసరాలకు ఉపయోగించుకోవడం అనేది అది అసాధ్యమైన పని. కానీ సాధ్యమైనంత మేరకు వాటిని ఉపయోగించుకునే ప్రయత్నంలో మనకున్నటువంటి ట్యాంక్స్ కెపాసిటీ సుమారుగా 17,000 లీటర్ల కెపాసిటీ ట్యాంక్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 17,000 లీటర్ల ట్యాంక్స్ కెపాసిటీతో మనం సంవత్సరంలో సుమారుగా 6 నుంచి 7 నెలలు కేవలం వర్షపు నీటిని మనం అన్ని గృహ అవసరాలకి వాడుకుంటున్నాం. అది బాత్రూమ్లకి కావచ్చు, మొక్కలకు కావచ్చు, బట్టలు తోటానికి కావచ్చు, త్రాగటానికి, వంట చేసుకోవడానికి, అన్ని అవసరాలకి కూడా మనం 6 నుంచి 7 నెలలు సంవత్సర కాలంలో ఈ వర్షపు నీటినే మనం వాడుకుంటున్నాం. అదే మనం ట్యాంక్ కెపాసిటీ నిర్మాణం, రిజర్వాయర్స్, ట్యాంక్స్ ఇంకా పెద్దవి చేసుకున్నట్టయితే ఒక 40,000 నుంచి 50,000 కెపాసిటీ నిర్మాణం చేసుకున్నట్టయితే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. రెండోది, అది ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మాకైతే మేము 4 సభ్యులు ఉంటాం. మాకు 6 నుంచి 7 నెలలు సంవత్సర కాలంలో ఈ వర్షపు నీళ్లు మనం అందుబాటులో వస్తూ ఉన్నాయి. అన్ని అవసరాలకి ఉపయోగపడతా ఉన్నాయి. సార్, డాబా పై భాగాన్ని వర్షపు నీరు ఒడిసి పట్టుకోవడానికి ఏ విధంగా తయారు చేస్తారు?
చూడండి, సాధారణంగా వాతావరణంలో ఎంతో కొంత దుమ్ము, ధూళి, ఎండుటాకులు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకమైన పల్లెటూరు వాతావరణంలో దుమ్ము కంటే కూడా ఎండుటాకులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే, వర్షాలు పడబోతున్నాయి అన్న సమయంలో రూఫ్ టాప్ మొత్తాన్ని కూడా, డాబా మీద ఉన్నటువంటి రూఫ్ టాప్ మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఊడ్చి తుడిచి వర్షం రావడానికి సిద్ధపరచుకోవాలన్నమాట. సో ఆ విధంగా సిద్ధపరచుకున్నట్టయితే చాలా శాతం 90% వర్షం నీరు కలుషితం కాకుండానే మన ట్యాంకులోకి వెళ్తాయి. అంతకంటే కూడా ఆ 10% కూడా కలుషితం కాకుండా ఉండటం కోసం ఇక్కడి నుంచి మళ్ళీ ఒక రకమైన ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఫిల్టర్స్ మనకి మార్కెట్లో కమర్షియల్గా రెయిన్ వాటర్ ఫిల్టర్స్ అని దొరుకుతాయి. సాధారణంగా బెంగళూరు అలాంటి మహానగరాల్లో అందుబాటులో ఉన్నాయి. మనకు కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేస్తే పంపించడం లేదా వాళ్ళ షాప్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ రెయిన్ వాటర్ ఫిల్టర్ అనేది సాధారణంగా 7,500 నుంచి 8,500 రూపాయల ఖరీదు ఉంటుందన్నమాట. అది చాలా ఖరీదైన విషయం. ఎందుకంటే పల్లెటూరుల్లో రెయిన్ వాటర్ ఫిల్టర్ పెట్టుకుని వర్షపు నీళ్ళు ఒడిసి పెట్టుకోవడం అంటే కింద ట్యాంకులకు అయ్యే ఖర్చు, అదేవిధంగా రెయిన్ వాటర్కి ఫిల్టర్కి అయ్యే ఖర్చు కూడా భరించడం అనేది కొంచెం కష్టసాధ్యం. కాబట్టి ఈ రెయిన్ వాటర్ ఫిల్టర్ ఏ విధంగా మనకి పల్లెల్లోనో మండలంలోనో అందుబాటులో ఉండేటటువంటి ఈ పైప్స్, ప్లంబింగ్ మెటీరియల్తో ఎవరికి వాళ్ళు తయారు చేసుకునే విధానం ఒకటి మనం తయారు చేసాం. దాంతో ఏదైతే 8,000, 8,500 పెట్టి రెయిన్ వాటర్ ఫిల్టర్ పెట్టుకుని మనం ఏ లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్ అయితే మనం వాటర్ అందజేసుకుంటున్నామో అదే లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్ కేవలం 300 నుంచి 400 రూపాయల్లో వచ్చేటట్టుగా మనం ఒకటి తయారు చేసుకున్నాం. దాని గురించి ఒకసారి తెలుసుకున్నాం. ఇది 2nd ఫ్లోర్ టెర్రస్ అన్నమాట. ఈ టెర్రస్ మీద పడే నీళ్ళన్నీ కూడా ఈ పైప్ లైన్ ద్వారా కింద ఫ్లోర్కి వెళ్తాయి అన్నమాట. కింద ఫ్లోర్కి వెళ్ళి కింద ఫ్లోర్లోంచి మొట్టమొదట ఒక 5-10 నిమిషాలు పడే నీళ్ళన్నీ కూడా కింద సంపుల్లోకి వెళ్లకుండా దాన్ని డ్రైనేజ్లోకి వెళ్ళేటట్టుగా డీవేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి మాకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మాకు డ్రైనేజ్ వ్యవస్థతో అవసరం లేకుండా మా ప్రాంగణంలో పడే ప్రతి నీటి బొట్టు కూడా గృహ అవసరాలకు ఉపయోగపడాలి, లేదా ఇక్కడే భూమిలో ఇంకిపోవాలి అన్న కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులకు సంబంధించిన ట్యాంక్ వేరే ఉంటుంది. అట్లాగే స్నానాలు, వంటగదికి సంబంధించిన వాటర్ వెళ్ళడానికి వేరే ట్యాంక్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వర్షాల నీళ్ళకి సంబంధించిన ట్యాంకులు వేరే ఉంటాయి, ఇంకుడు గుంత వేరే ఉంటుంది. ఎక్సెస్ వాటర్ అంతా కూడా వర్షాల నీళ్ళు ట్యాంకులు నిండిన తర్వాత ఇంకుడు గుంతలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మా ప్రాంగణంలో పడే ప్రతి వర్షపు నీటి బొట్టు కూడా ఉపయోగపడుతుంది, లేదా భూగర్భంలోకి వెళ్ళిపోయి భూ జలాల్ని రీఛార్జ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పై ఫ్లోర్ నుంచి వచ్చే అంటే పై టెర్రస్ మీద పడే నీళ్ళన్నీ కూడా ఈ 3 అంగుళాల పైపు ద్వారా ఈ ఫ్లోర్లోకి వస్తాయమ్మా. ఈ ఫ్లోర్లోకి వచ్చి ఇటువైపు ఉంది కదా, ఇక్కడి నుంచి పడి ఈ డ్రైనేజ్లోకి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. డ్రైనేజ్ సంపులోకి వెళ్ళిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని ఇటు తిప్పుతాం అన్నమాట. తిప్పినప్పుడు ఇందులో పడే వాటర్ అంతా కూడా ఈ ఫ్లోర్లోంచి కింద వాటర్ ట్యాంకుల్లోకి, రిజర్వాయర్లోకి వెళ్తుంది అన్నమాట. రెయిన్ వాటర్ రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఇది రెయిన్ వాటర్ ఫిల్టర్ కస్టమైజ్డ్, అంటే మనంగా లోకల్గా అందుబాటులో ఉన్న ప్లంబింగ్ మెటీరియల్తో మనమే తయారు చేసుకునే విధంగా తయారు చేయబడింది. ఇది కాకపోతే ఇదే లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్ చేసుకోవాలి అంటే కనీసం 8,000 నుంచి 8,500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇది కేవలం ఒక 300 రూపాయలతో మనమే చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా తయారు ఉంటుంది. పైన క్యాప్ ఉంటుంది. ఇది ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటుంది శానిటరీ షాప్లో. ఇది పైన పెట్టడం వల్ల ఆకులు, గింజలు అట్లాంటివి పైపులోకి వెళ్లకుండా ఉంటాయి. ప్రధానంగా ఏ రూఫ్కైనా సరే వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి, బయటికి పోవడానికి ఒక డ్రైనేజ్ లైన్ కనెక్షన్ ఇస్తారు. ఇక్కడ మనం 4 అంగుళాల పైపు డ్రైనేజ్ కనెక్షన్ కిందకి వెళ్తూ ఉందన్నమాట.
ఈ 4 అంగుళాల పైపులో పట్టే విధంగా 3 అంగుళాల పైపు మనం తీసుకోవటం జరిగింది. సుమారుగా 1.5 మీటర్ పొడవు ఉంటుంది. ఈ పొడవు 1.5 మీటర్లో ఒక చివర 3 అంగుళాలు డమ్మీతో క్లోజ్ చేసేస్తున్నాం. కంప్లీట్గా సీల్ అనమాట. ఇది సీల్ చేసేసి ఇది ట్యూబ్ ఇన్ ట్యూబ్ మెకానిజంతో మనం దీన్ని తయారు చేస్తున్నాం. ఈ ట్యూబ్ ఇన్ ట్యూబ్ తయారు చేసినప్పుడు ఈ పైన 4 అంగుళాల నుంచి 3 అంగుళాలు రెడ్యూసర్ అంటాం దీన్ని. ఈ రెడ్యూసర్ కింద 3 అంగుళాల వెడల్పు ఉంటుంది, పైన 4 అంగుళాల వెడల్పు ఉంటుంది. దీనికి కరెక్ట్గా 4 అంగుళాల పైపులో టెర్రస్లో ఉన్న పైపులో పెట్టినప్పుడు కరెక్ట్గా స్నగ్ ఫిట్ అంటాం. అంటే దుమ్ము ధూళి నీరు వెళ్లకుండా ఉండే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది, అందులో కరెక్ట్గా కూర్చుంటుంది. తర్వాత దీని చుట్టూ కూడా 1 అడుగు మేర ఫిల్టర్ పెడుతున్నాం. ఫిల్టర్ పెట్టేసి, అంటే ఇది నైలాన్ ఫిల్టర్ అనమాట. డస్ట్ అదంతా కూడా ఈ పైపులోనే ఆగిపోతుంది. ఈ లోపల సీవ్ అంటాం. సీవింగ్ అంటే ఈ పైప్కి 3 అంగుళాల పైప్కి రంధ్రాలు పెట్టాం డ్రిల్ మెషిన్తో. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నీళ్లు బయటకు వస్తాయి అన్నమాట. ఈ విధంగా లోపల హోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ అడుగు మేర చుట్టూ హోల్స్ ఉంటాయి. దీనిపైన మెష్ పెట్టేసాం అన్నమాట. ఫిల్టర్ పెట్టేసిన తర్వాత దీన్ని ఈ 4 అంగుళాల పైపులోకి ఇట్లా దించేస్తాం. దించేసిన తర్వాత ఈ రెడ్యూసర్కి ఈ రూఫ్ లెవెల్ నుంచి 3 అంగుళాల వరకు కూడా క్లోజే ఉంటుంది. ఆ పైన హోల్స్ చేస్తాం. హోల్స్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ పడినప్పుడు వాటర్లో ఉండే దుమ్ము ధూళి అంతా కూడా ఈ 3 అంగుళాల మేర ఉన్నటువంటి ఈ నీళ్ళల్లో ఈ రూఫ్ మీద ఉండిపోద్ది. ఆ పైన దుమ్ము ధూళి మీద ఉన్నటువంటి రంధ్రాల ద్వారా వాటర్ లోపలికి వెళ్తాయి అన్నమాట. లోపలికి వెళ్ళి కింద డమ్మీ ఉంది కదా, ఫస్ట్ పడే వర్షం నీళ్ళలో ఉండే దుమ్ము ధూళి అంతా కూడా 1.5 మీటర్ లోపల ఉన్నటువంటి డమ్మీ దగ్గర దుమ్ము ఆగిపోయి వాటర్ పైకి వచ్చి ఈ ఫిల్టర్స్ ద్వారా చుట్టూ ఉన్నటువంటి 4 అంగుళాల పైపులోంచి కింద సంపులోకి, రెయిన్ వాటర్ సంపులోకి వెళ్తాయి అన్నమాట. ఇది పైన మూత పెట్టేస్తాం ఆకులై పడకుండా. ఇదే లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్ మనకు కావాలి అంటే బెంగళూరు లాంటి సిటీల నుంచి 8,500 ఖర్చు పెట్టుకుని మనం తెప్పించుకోవాల్సి వస్తుంది. కానీ ఇది మనమే 300-400 ఖర్చులో మనమే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలామందికి ఇది ఎట్లా ఫిల్టర్ చేసుకోవాలి, దుమ్ము ధూళి అంతా ట్యాంకులోకి వచ్చేస్తుంది కదా అనేది ప్రధానమైన ప్రశ్నగా ఉంటుంది. దానికి జవాబు మన దగ్గరే ఉంది అనేది గుర్తించాలి. డాక్టర్ గారు, మీరు ఇలా తయారు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, అసలు ఎలా వచ్చింది? చూడమ్మా, స్వతహాగా నేను దంతవైద్యుల్లో కూడా ఆర్థోడాంటిక్స్ అనే స్పెషాలిటీ ఉంటుంది. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు సరి చేయటం. అక్కడ ఈ మెటలర్జీకి సంబంధించి, అదేవిధంగా మెకానిక్స్కి సంబంధించి, కెమికల్స్కి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. స్వతహాగా నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఇక్కడ అవసరం ఉంది కాబట్టి అవసరాన్ని ఏ విధంగా మనం అందుబాటులోకి ప్రజాబాహుల్యానికి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఆలోచన చేసి బెంగళూరు వెళ్ళి ఆ షాప్లో రెయిన్ వాటర్ ఫిల్టర్ చూసినప్పుడు అంత ఖరీదు పెట్టుకోవడం అందరికీ సాధ్యపడదు కాబట్టి ఇది ఏ విధంగా మనం అందుబాటులో చేయొచ్చు అనే నాకున్నటువంటి కొద్దిపాటి సైన్స్ పరిజ్ఞానంతో కొంత ఆలోచన చేసి అందుబాటులో ఉన్న మెటీరియల్తో ఇది మనం తయారు చేసుకోవడం జరిగిందనమాట. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో, ఈ పనిలో ఇది వాడుతూ ఉన్నాం. మధ్యలో 15 రోజులకు ఒకసారి దాన్ని క్లీన్ చేసుకోవటం అంటే తీసి అందులో వాటర్ పోసుకుని అటు ఇటు జాడిచ్చి క్లీన్ చేసుకోవటమే సరిపోతుంది. అంతకుమించి ప్రధానంగా దీని మెయింటెనెన్స్ కూడా ఖర్చుతో కూడింది కాదు, ఇందులో కరెంటుతో కూడింది కాదు, శ్రమతో కూడింది కాదు. సో ఇవన్నీ కూడా ఆలోచించి నాకున్నటువంటి కొద్దిపాటి సైన్స్ పరిజ్ఞానంతో ఇది మనం తయారు చేసుకోవడం జరిగింది. సార్, మీరు ఒడిసి పట్టిన నీళ్ళు ఎలా నిల్వ చేస్తారు? అవి నిల్వ చేసి ఉండడానికి ఉన్న రసాయన పదార్థాలు లాంటివి వాడుతున్నారు? చూడమ్మా, పైన 2 ఫ్లోర్ల నుంచి వచ్చే వర్షం కూడా ఈ సింటెక్స్ ట్యాంక్స్, ఇది 2000 లీటర్లు, ఇది 1000 లీటర్లు అన్నమాట. ఆ వచ్చేవన్నీ కూడా పైన ఫిల్టర్ అయ్యి బేసిక్ ఫిల్టరేషన్ అక్కడ అయిపోతాయి. ఆ ఫిల్టర్ అయ్యి ముందు ఈ ట్యాంక్లు ఇవన్నీ కూడా వాల్స్ అనమాట. 4 అంగుళాల పైపులు ఇవి. దానికి సంబంధించిన వాల్స్ ఇవి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించాము. ఇవి ఈ ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత
2000 లీటర్ ఇది ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1000 లీటర్ ట్యాంక్లోకి వస్తాయి అన్నమాట. 1000 లీటర్ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత ఇవి కూడా ఫుల్ అయిపోతే ఇక్కడి నుంచి ఈ ఫిల్టరేషన్ ద్వారా ఇక్కడ ఒకసారి ఫిల్టర్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఇక్కడి నుంచి సంపులోకి వెళ్తాయి. సంపులోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ లిఫ్ట్ చేసుకుంటాం. ఇవి రెండు నిండిపోయిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఈ పైప్లోంచి మళ్ళీ సంపులోకి వెళ్తాయి. ఇక్కడ వాల్వ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ ట్యాంకులు నిండేంత వరకు కూడా ఈ వాల్వ్ క్లోజ్ చేసి ఉంచుతాం, మూసేసి ఉంచుతాం. అవి నిండిన తర్వాత ఈ ఓపెన్ చేస్తాం అన్నమాట. ఓపెన్ చేసినప్పుడు దీని ద్వారా ఆ సంపులోకి వెళ్తాయి. ఈ ట్యాంకుల్లోంచి ఫిల్టర్ అయ్యి ట్యాంకుల్లో నీళ్ళు ఇక్కడ పట్టుకోవచ్చు మనం. ఇవి ఫిల్టర్డ్ వాటర్, రెయిన్ వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తాయి. లేదా ఇది వాల్వ్ వదిలినట్టయితే మన మెయిన్ సంపులోకి వెళ్తాయి అన్నమాట. అదేవిధంగా పైనుంచి అవి రెండు సింటెక్స్ ట్యాంకులు నిండిపోయిన తర్వాత వచ్చి వాల్వ్ వదలటం ద్వారా డైరెక్ట్గా ఇది మెయిన్ సంప్ అమ్మ. ఇది 10,000 లీటర్స్ సంప్ అండి, కాంక్రీట్లో తయారు చేసింది. ఇందులోకి దీని ద్వారా వస్తాయి. దీని ద్వారా నిన్న మొన్న వర్షాలు రావటం వలన ఫుల్గా ట్యాంక్ నీళ్లు ఉన్నాయన్నమాట. 10,000 లీటర్లు నీళ్లు మాకు రెడీగా ఉన్నాయి వాడకానికి. అదేవిధంగా ఫస్ట్గా మొదటి 10 నిమిషాలు వచ్చే నీళ్ళని ఇది బ్లాక్ చేసేస్తాం, క్లోజ్ చేసేస్తాం. ఈ వాల్ క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తాం. దుమ్మి ధూళి అవన్నీ ఉన్న నీళ్లు మాత్రం బయటికి వెళ్ళిపోతాయి మొదటి 5-10 నిమిషాలు. తర్వాత ఇది క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తాం, ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఈ ట్యాంక్లో నుంచి నిండిపోగా మనం పడే వర్షం నీళ్ళన్నీ కూడా మనం స్టోర్ చేయలేం కాబట్టి మొత్తం నిండిపోగా ఎక్సెస్ వాటర్ ఇది ఇంకుడు గుంత అనమాట, సోక్ పిట్. ఈ ఇంకుడు గుంతలోకి వెళ్ళిపోతాయి ఈ పైపు ద్వారా. ఎన్ని నీళ్ళైనా సరే ఇది లాగేస్తుంది అనమాట. అందువలన మాకు రెయిన్ వాటర్ బయటికి వెళ్ళడం అనేది జరగదు. మళ్ళీ భూగర్భ జలంలోకి వెళ్ళిపోద్ది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవాలనే ప్రిన్సిపల్ కూడా ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేస్తున్నాము. ఇందులో నుంచి మళ్ళీ మోటార్ ద్వారా ఈ పైప్ ద్వారా మోటార్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్కి వెళ్తాయి నీళ్ళు 3 అంతస్తులోకి. అక్కడ ఒక 3,000 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఒక 10,000, ఇది ఒక 3,000, ఇది ఒక సంప్ అనమాట 1000 లీటర్లు. మొత్తం 17,000 లీటర్లో మేము వర్షం నీళ్ళని ఒడిసిపెట్టుకునే కెపాసిటీ ట్యాంక్స్ మాకు ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ ట్యాంక్స్ అన్నీ కూడా వర్షపు నీటిని ఒడిసిపెట్టుకుంటున్నప్పుడు ట్యాంక్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయి ఉండాలి. ఎప్పుడైతే సూర్యరశ్మి రావటం జరుగుతుందో లేదా ఎక్కడైనా రంధ్రాలు కానీ బొరియలు కానీ ఉన్నట్టయితే వాటి ద్వారా సూక్ష్మక్రిములు రావటం లేదా కప్పలు, పురుగులు, పాములు ఇట్లాంటివి చేరటం జరుగుతుంది. అట్లాంటి దానికి ఆస్కారం లేకుండా కంప్లీట్గా సీల్ చేయాలి. అట్లా సీల్ చేసినట్టయితే ఎన్ని సంవత్సరాలైనా సరే వర్షపు నీళ్లు కలుషితం కాకుండా శుభ్రంగా ఉంటాయి. ప్రధానంగా వర్షాలు అయిపోయిన తర్వాత వేసవిలో అట్లాంటప్పుడు మొత్తం ట్యాంక్ని క్లీన్ చేసేయాలి. బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేసేసి మళ్ళీ వర్షాలకి సంసిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నమాట. వర్షం పడిన తర్వాత మళ్ళీ నింపుకుని వాడుకోవడమే. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి వర్షం నీళ్ళని సంపూర్ణంగా వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. ఈ విధమైనది ఇవాళ సామాజిక అవసరం కాబట్టి అందరూ ఈ విధంగా మరింత మెరుగులు దిద్దుకుంటూ చక్కటి పద్ధతులను అవలంబించి పర్యావరణానికి, భూమికి, మనకి, మన కుటుంబానికి, మన గ్రామానికి మంచి చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్, వర్షపు నీటిని ఒడిసిపెట్టుకునే విధానంలో మనం ఏ విధమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఎందుకంటే వర్షపు నీరు ఎలా ఒడిసిపెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, వర్షపు నీటిని ఉపయోగించుకోండి అని అధికారులు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఏ విధంగా చేసుకోవాలి అనేది ప్రజలకి అంత
క్లియర్గా చెప్పడం అనేది సాధారణంగా జరగదు. అట్లా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రయత్నంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది చర్చకు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రూఫ్ టాప్ మీద శుభ్రంగా ఉంచుకోవాలి అని మనం అంటున్నాం. రూఫ్ టాప్ మీద శుభ్రంగా ఉంచుకోవటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే పశుపక్షాదులు తిరుగుతూ ఉంటాయి, క్రిమి కీటకాదులు తిరుగుతూ ఉంటాయి, దుమ్ము ధూళి పడతా ఉంటుంది. సో దుమ్ము ధూళి క్లీన్ చేసుకుంటాం, క్రిమి కీటకాదులు రాకుండా చూసుకుంటాం. కానీ పశువులు పడే బర్డ్ డ్రాపింగ్స్ అంటాం అనమాట, పక్షుల రెట్లేయటం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వాటిని ఎలా అరికట్టాలి అనేది చాలా పెద్ద సమస్య అనమాట. దీని గురించి చర్చ కూడా సాధారణంగా రాదు. రూఫ్ క్లీన్గా ఉంచుకోవాలంటారు. సో ఆ దిశగా మనం ప్రయత్నం చేసాం. ఏం ప్రయత్నాలు చేసామంటే బిల్డింగ్ మీద మొత్తం నెట్లాగా వేసి పక్షులు రావు అని. కానీ దురదృష్టవశాత్తు ఆ పక్షులు ఆ వలలో ఇరుక్కొని 2-3 పక్షులు చనిపోవడం జరిగింది. చాలా బాధ అనిపించింది. వెంటనే ఆ నెట్ తీసేసాం. నెట్ తీసేసిన తర్వాత నుంచి తరచూ శుభ్రం చేసుకోవటమే జరుగుతూ ఉంది. కానీ పక్షులు వాలకుండా ఉండాలి అంటే ఏంటి అనేది ఆలోచన చేస్తున్నట్టయితే తర్వాత దశగా మనం ఏమనుకుంటున్నామంటే టెర్రస్ మీద ఉండే పిట్టగోడల మీద వాళ్తాయి కాబట్టి పిట్టగోడల మీద ఒక బద్ద లాంటిది మెటల్ బద్ద వేసి వాటికి మేకులు 2 అంగుళాలకు ఒక మేకు 2 అంగుళాల మాకు వెల్డింగ్ చేసి ఆ పిట్టగోడ మీద మేకులతో గుచ్చినట్టయితే ఆ పిట్టగోడ మీద వాలకుండా ఉంటాయి కాబట్టి ఆ పక్షులు రెక్కలు పడకుండా బర్డ్ డ్రాపింగ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చేమో అని ఆలోచిస్తున్నాము. దాని మీద తర్వాత ప్రయత్నంగా ముందుకు వెళ్ళబోతున్నాం. అదొకటి. రెండోది, పైన రూఫ్ టాప్ మీద ఉన్నటువంటి రెయిన్ వాటర్ ఫిల్టర్ ఖర్చుని మనం తగ్గించగలిగాం. కానీ ఈ వాటర్ ట్యాంక్స్ కట్టించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక 10,000 లీటర్ల ట్యాంక్ కట్టించాలంటే సుమారుగా 40,000 నుంచి 45,000 ఖర్చు అవుద్ది. అదేవిధంగా సింటెక్స్ ట్యాంక్ ఒక 1000 లీటర్ల ట్యాంక్ కొనాలి అంటే 5,000 అవుతుంది. 2,000 లీటర్ల ట్యాంక్ కట్టాలంటే సుమారుగా కొనాలంటే 10,000 అవుతుంది. ఇదంతా కూడా 15,000, 20,000, 50,000, 60,000 ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి సో ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి వనరులు సంపలు ఉంటాయో ఆ సంపల్ని ఉపయోగించుకుంటూ సామర్థ్యం గలవాళ్ళు, సమర్థత గలవాళ్ళు, అది అఫోర్డబుల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి ట్యాంక్స్ని సమకూర్చుకోవాలి. నేను 17,000 లీటర్లు స్టోర్ చేసుకుంటున్నట్టయితే నాకు సుమారుగా 6-7 నెలలు నాకు ఉపయోగపడతా ఉన్నాయి రెయిన్ వాటర్. అదే 40,000 లీటర్ల స్టోర్ చేసుకోగలిగిన వాళ్ళు 70,000 లీటర్లు స్టోర్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళకైతే వాళ్ళ సంవత్సరం అంతా కూడా రెయిన్ వాటర్నే అన్ని గృహ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సార్, మీరు ఒక దంతవైద్యురాలు నుండి వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీకు సహకరించిన వాళ్ళు? చూడమ్మా, వృత్తిరీత్యా నేను దంతవైద్యుడిని అయినప్పటికీ కూడా ప్రవృత్తిరీత్యా సమాజానికి ఏదో మంచి చేయాలి అనే ఆలోచనలతో పెరిగిన వాడిని. అలాంటి ఆలోచనలు సతత చేస్తున్నవాడిని కాబట్టి ప్రత్యేకించి ఈ గ్రామం వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి కాపురం పెట్టిన తర్వాత ఇక్కడ గ్రామ అవసరాలు, నా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టి గృహావసరాలకు ఉపయోగించి గ్రామస్తులకు చూపించినట్టయితే వాళ్ళు కూడా దీని ఒక ఆదర్శవంతంగా చేసుకుంటారు అనే ఆలోచనతో చేయడం జరిగింది. తర్వాత నాకు ఇందులో సహకరించిందంటే నువ్వు అన్నట్టుగా నేను దంతవైద్యుడినే కానీ ప్లంబర్ని కాదు నేను. కానీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేను అన్నా హజారే గారి ఊరి నుంచి వివిధ గ్రామాలు ఎక్కడైతే ఇట్లాంటి జరుగుతున్నాయో అట్లాంటి చోటుకెళ్ళి ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ ప్రకారం డిజైన్ చేసి ప్లంబర్ని పిలవడం జరిగింది అనమాట. అందుబాటులో ఉన్న ప్లంబర్ని పిలిచినట్టయితే ప్లంబర్స్ అన్నారు, ఒకరిద్దరిని పిలిచాను. వాళ్ళు అన్నారు, మేము ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి, మా వల్ల కాదు, ఇది మాకు తెలియదు అన్నారు. ఇక తెలిసిన వాడిని నేనే కాబట్టి ఎంతో కొంత నేను ఇందాక చెప్పినట్టుగా నేను ఒక ఆర్థోడాంటిస్ట్ని కాబట్టి నాకు ఈ పరికరాలకు సంబంధించి ఈ టెక్నాలజీకి సంబంధించి కొంత నాలెడ్జ్ ఉండటం వల్ల ఆ నాలెడ్జ్ని ఉపయోగించి ఈ పైప్ లైన్ ప్లంబింగ్ మొత్తం కూడా 3 ఫ్లోర్లు కూడా రెయిన్ వాటర్ సంబంధించినటువంటి ప్లంబింగ్ పైప్ లైన్ మొత్తం కూడా అంచెలంచెలుగా నేను చేసుకుంటూ వచ్చాను. సుమారుగా నాకు 5-6 నెలలు పట్టింది ఇదంతా పూర్తి అవ్వడానికి. చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ పొరపాటు జరిగినాయి మళ్ళీ సరిదిద్దుకుంటూ చేయడానికి ఆ విధంగా చేసుకుంటూ 6 నెలల కాలంలో నేను పూర్తి చేసి ఆఖరికి ఫైనల్ కనెక్షన్స్ అన్నీ కూడా ప్లంబర్ని పిలిచి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫిక్స్ చేయకుండా అట్లా వదిలాను చూసుకుంటూ. వాళ్ళని పిలిచి మళ్ళీ ఫిక్స్ చేసేయమన్నట్టయితే 2 రోజులు గ్లూ చేసి పెట్టేశారు. దాంతో ఇది సమాప్తమైందన్నమాట. ప్రధానంగా ఏంటంటే మన అవసరం
మనతో ఇట్లాంటి కార్యక్రమాలు చేయిస్తుందంటానికి కారణంగా దీన్ని చెప్పుకోవచ్చు.